కన్న తండ్రే కన్న తండ్రే ఏం జరిగిందో తెలియదు కానీ తన ముగ్గురు పిల్లల్ని హతమార్చి పెట్రోల్ పోసి నిప్పంటించారు. నిజంగా చూడండి, ఆ ముగ్గురు చిన్నపిల్లలు కనబడుతున్నారు కదా. ఇప్పుడు ఈ ముగ్గురు చిన్నపిల్లలే తన తండ్రి చేతిలో హత్య గావించబడి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ ఇద్దరు ముగ్గురు పిల్లలకు కూడా ఇంటి దగ్గర నుంచి ముగ్గురిని తీసుకొచ్చాడు, బైక్ పై తీసుకువెళ్ళాడు. ఏం జరిగిందో తెలియదు, ఎటువంటి గొడవలు ఉన్నాయో తెలియదు, అక్కడ ఎందుకు కాల్చాల్సి వచ్చిందో తెలియదు. కానీ వేరువేరు ప్రాంతాల్లో ముగ్గురిని హతమార్చి ఆ ముగ్గురు పిల్లల పైన పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఆ కన్న తండ్రి. ఆ తర్వాత తాను కూడా బలవన్మరణానికి పాల్పడి మరణించాడు. ఈ సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. పిల్లల హత్య కేసులో ఇప్పుడు ఒక బిగ్ అప్డేట్ అందింది. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. వేరువేరు ప్రాంతాల్లో ముగ్గురు చిన్నారులని ఆ కన్న తండ్రే చంపి పిల్లల పైన పెట్రోల్ పోసి చాలా దారుణంగా తగలబెట్టాడు ఆ తండ్రి వెంకటేశ్వర్లు. కల్వకుర్తి మండలం తాండ్రా వద్ద మొదటిగా పెద్ద కుమార్తె మోక్షిత మృతదేహం లభిస్తే శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి రహదారి పక్కన చిన్న కూతురు వర్షిని అండ్ కొడుకు శివధర్మ మృతదేహాలు బయటపడ్డాయి. పెట్రోల్ పోసి కాల్చివేయడంతో ఆ మృతదేహాలను కనీసం గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉండిపోయాయి. ఇందుకే పిల్లలు చేసిన తప్పేంటి? ఏదైనా గొడవలుంటే, భార్యాభర్తల మధ్య విభేదాలుంటే, ఇంకేదైనా గొడవలున్నా కూర్చొని మాట్లాడుకోండి, సరిదిద్దుకోండి, లేదనంటే వదిలేయండి. కానీ పిల్లలు ఏం చేస్తారు అనవసరంగా? పిల్లల పైన ఎందుకు ఈ ప్రతాపాన్ని చూపించాల్సి వచ్చింది ఇంత పాశవికంగా? చూడండి, ఆ చిన్న చిన్న పిల్లల్ని ఆ పెద్ద పాప చూస్తూ ఉంటే ఒక 5-6 ఏళ్ళు ఉంటుంటాయి. సో ఆ పెద్ద పాపని చిన్నప్పటి నుంచి ఎత్తుకొని ఆటలాడించి పాటలు పాడించి తన గుండెలపై తన్నించుకొని అల్లారు ముద్దుగా పెంచుకొని అడిగిందల్లా కొనించి ఆ చిన్న బాబు చూడండి ఎంత ఎంత ముద్దుగా ఉన్నాడు. ఆ బాబుకి ఆ పాపకి ఎంత చక్కగా చూసుకొని ఉంటాడు తండ్రి. అసలు ఏ పిల్లలను చంపి వాళ్ళపైన పాశవికంగా చాలా దారుణాతి దారుణంగా పెట్రోల్ పోసి మరి తగలబెట్టేటువంటి ఆ దుర్మార్గానికి పాల్పడ్డాడు అని అంటే ఏం జరిగింది? అసలు పిల్లలపై ఇంత పాశవికంగాన, ఇంత దుర్మార్గంగాన? మీ కన్నబిడ్డలే కదా, నువ్వు కన్నటువంటి పిల్లలే కదా. ఇంత దుర్మార్గమైన ఆలోచన ఎందుకు వచ్చి? కనీసం ఆ చేతులలో వచ్చాయి, ఆ చేతులలో వచ్చే వారిని చంపాలని ఒక ఆలోచన ఎలా కలిగింది? ఆ చేతులలో వచ్చే వాళ్ళని చంపడానికి వాళ్ళు కొడుతున్నప్పుడైనా, వారిని చంపేసే సమయంలోనైనా, అలా ఎలా చంపేశాడు ఏంటని తెలియదు, బట్ వారిని చంపేసే సమయంలోనైనా నాన్న నాన్న అనో డాడీ డాడీ అనో అరుస్తూ ఉంటే కనీసం ఆ చిన్నారుల పిలుపుకో వాళ్ళ మాటకో ఆ గుండె చెల్లించలేదా? ఆ గుండె నీకు కనీసం కన్న పేరు కదా అని ఎప్పుడు ఆలోచన కలగలేదా? ఇంత దుర్మార్గంగానా? సో కుటుంబ కలహాలతోనే పిల్లల్ని చంపి ఉంటాడు వెంకటేశ్వర్ అనేది ఒక అనుమానంగా ఉంటే తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాబట్టి పిల్లల మరణానికి, తన మరణానికి కారణం కుటుంబ కలహాలు అనేది ఒకవైపుగా వినిపిస్తూ ఉంటే, మరోవైపుగా తన భార్య మాత ఎటువంటి గొడవలు లేవంటోంది. అయితే ఈ సంఘటన జరిగింది అచ్చంపేటలో. ఆ సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయింది. ముగ్గురు పిల్లలు వెళ్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అక్కడ రికార్డ్ అయింది. డిండి గ్రామ సమీపంలో ఓ పాప మాత్రమే బైక్ పై ఉన్నట్టుగా గుర్తించారట. సో కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని భార్య దీపిక చెప్తోంది. పిల్లల్ని వెంకటేశ్వర్లు ఎందుకు చంపాడని తెలియడం లేదంటూ దీపిక అంటోంది. ఒకసారి ఆ సదరు భార్య, తనని కట్టుకున్న భార్య, పిల్లల తల్లి కన్న పేగుని తన భర్త ఇంత దుర్మార్గంగా హతమార్చాడు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత తను ఎంతలా రోధిస్తూ ఉంటుంది. ఒకసారి ఏం జరిగిందని తన మాటల్లో విందాం, తనేం చెప్పారో చూద్దాం. మేము అందరం ఉన్నాం, ఉండి ముడుపు కట్టుకుంటారు. నా తల్లిగారింట్లో ముడుపు కట్టుకున్నాం, బాగా ముడుపు కట్టుకొని బాగున్నాం. బాగుండి నేను రెడీ అయ్యి నేను దండం పెట్టుకొని దేవుడికి కిందికి వచ్చేరకు నా మొగుడు దీపి బండి మీద పో నువ్వు, నా 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 అన్న, నా పెద్దమ్మ కొడుకు చెల్లెలు, బిడ్డ నా సొంత తమ్ముడు, నేను ముగ్గురం పోయి నన్ను ఆఫీస్ కాడ దింపితే అమ్మి లేట్ అయిద్దా నీకు అన్నాడు. నేను ఈయన బండి మీద పోతా అంటే బస్సు ఎక్కిపోయాను, బాగా ఫ్రీగా ఉంది కదా, నా కోసం ఎర్రనపాలెం వద్దులే అని చెప్పిన. లేదు దీపి వాడికి ఏదో పని ఉందంట, డెబిట్ కార్డు ఏదో ఉంది కావాలంట, వాడొత్తురంట అంటే సరే బావ అయితే పోతాం ముగ్గురం అని చెప్పి నా పెద్దమ్మ కొడుకు వాళ్ళ అక్కోళ్ళ పీటల మీద కూర్చుంటుంటే ఆడికి పోయిండు. నా తమ్ముడు బ్యాంక్కి పోయిండు. నేనేమో ఆఫీసు పోయినాక 2 ఫోన్ చేసి అన్నం తిన్నావా తినడం తిన్నయ్యా, నువ్వు తిన్నావా అంటే తినలేదు, నేను తింటా కొత్తవా ఇంటికి అన్నాడు. కొత్తలే రా అని చెప్పి ఆడికి వచ్చేసరికి నేను అన్నం తిన్నాను పోయినా, రాడేమో అనుకున్నా. అన్నం తిని పోయేసరికి నా సారోలు చెప్పారు మీ ఆయన వచ్చిపోయిందని.
అన్నం తినిపోయి వచ్చేసరికి మళ్ళీ ఫోన్ చేసి ఏంది అంటే ఇంటికి వస్తాను చేసిందే, ఇంటికి వెళ్ళిపోతాను నేను అన్నాడు. నాకు ఎదురు వచ్చిరన్న. నేను సెంటర్ పోదామని బస్సు ఎక్కుదామని సెంటర్ పోయినా. సెంటర్ పోయేసరికి మా ఊరు ఒక ఆయన కాళీమాతను అమ్మ సెంటర్ పోతున్నావేంది, నేను పోతున్న ఊరికి వస్తావు అమ్మ నాతోట ఆ బాబాయ్ బండి ఎక్కించుకున్నాడు. ఆ బాబాయ్ చర్చి దగ్గర దింపితే నేను నడిచి వస్తుంది. ఊర్లో ఈడ పెద్దమ్మ గుడి దగ్గర ఎదురయ్యారు. ఎక్కడికైనా అడిగితే అమ్మ అమ్మ అన్నారు నా పిల్లలు. ఎక్కడికైనా అడిగితే బస్ స్టాండ్కి అని చెప్పారు. అంతే. మళ్ళీ ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుంటూ నా తమ్ముళ్ళతో ఫోన్ చేపించిన. బాగా అడిగాడు చెయ్యిరా బావకి ఎందుకు చేయలేదు ఫోన్ అని చేపిస్తే బస్ స్టాండ్ పోయినారా వస్తున్నారా. ఎన్న 4 మాటలు నా బిడ్డ బాగా అని చెప్పింది అయ్యా నాకు. చూడండి, ఆ తల్లి మాటలు వింటూ ఉంటే కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. నిజంగా నాకు కూడా బాధ అనిపిస్తుంది. బికాజ్ ఇక్కడ ఏం జరిగిందంటే తన ఆఫీస్కి వెళ్ళింది, ఏదో ముడుపు కట్టింది అని చెప్తోంది. కానీ అవన్నీ పక్కన పెడితే చివరిగా తన భర్త తన పిల్లల్ని తీసుకొని వెళ్ళడం చూసింది. తను వేరే ఒక తెలిసినటువంటి బంధువు బైక్ పైన ఇంటికి వెళ్తుంటే వాళ్ళు ఎదురు పడ్డారంట. ఎదురు పడిపోయి అమ్మ బాయ్ అని చెప్పి ఆ పిల్లలు చెప్పారంట. ఎటు వెళ్తున్నామని అంటే బస్ స్టాండ్ వరకు పిల్లల్ని తీసుకెళ్ళి వస్తానని చెప్పి ఆ భర్త చెప్పాడంట. తర్వాత ఫోన్ కూడా చేసిందట, వస్తున్నాను బస్ స్టాండ్ దగ్గర ఉన్నానని చెప్పాడంట. కానీ అంతలోనే ఏం జరిగింది? అంతా సవ్యంగానే ఉంది కదా, తను చెప్పే మాటలు అంతా సవ్యంగానే కనబడుతోంది. కానీ ఆ భర్త ఇంత దారుణానికి ఒడిగట్టడం ఏంటి? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి అచ్చంపేట దగ్గర సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవ్వడం ఏంటి? అక్కడి నుంచి నాగర్ కర్నూలు జిల్లాలో ఓవరాల్ అచ్చంపేటకి సంబంధించి సమీపంలో డిండి గ్రామం దగ్గర ఈ సంఘటన జరగడం ఏంటి? ఇంకో దగ్గర శ్రీశైలం అండ్ హైదరాబాద్ హైవే పైన ఆ పిల్లలిద్దరిని కూడా పెట్రోల్ పోసి నిప్పంటించడం ఏంటి? ఇది చాలా బిగ్గెస్ట్ మిస్టరీగా ఉంది. కొంత అనుమానం కూడా కలుగుతోంది. కుటుంబం కారణమై ఉంటే ఇంత సవ్యంగా ఇంత ఈజీగా ఉంటుందా? ఇప్పటికే పడిపోయేది కదా అని చెప్పి ఒక రకంగా కూడా అనుమానం కలుగుతోంది. ఒకసారి పోలీస్ అధికారులు కూడా మాట్లాడుకొచ్చారు. ఆ పిల్లల్ని ముగ్గురిని హతమార్చి తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డారనేటువంటి విషయం పైన తను కూడా క్లారిటీ ఇచ్చారు. తనేం మాట్లాడారు చూద్దాం. పోలీస్ ఆఫీసర్ ఏం మాట్లాడారు ప్లే చేయండి. పోయిన నెల 30/8/2025 తేదీన పెద్దబోయళ్లపల్లి వైపాలెం లిమిట్స్లో గుత్తా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన భార్యతో గొడవపడి ముగ్గురు పిల్లల్ని తీసుకుని ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోవడం జరిగింది. దీని మీద వాళ్ళ బంధువులు అంతా బంధువుల ఇంటికి వెళ్ళాడేమోనని చెప్పి వాళ్ళంతా కూడా బంధువుల ఇళ్ళలో సెర్చ్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ఎక్కడ కనపడకపోయినందువలన ఈ నెల 2వ తేదీ వైపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి మిస్సింగ్ కేసు ఇవ్వడం జరిగింది. వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. దీని మీద అతని ఫోన్ సిడిఆర్ పెట్టగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, వెళ్ళిపోయిన పర్సన్స్ది. దీని మీద మన 2 టీమ్స్ని పంపించాము. ఆయన వెళ్ళినట్టు ఎన్ రూట్లో శ్రీశైలం సున్నుపెంట మీదుగా వెళ్ళినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించి మన పోలీస్ టీమ్స్ వెళ్ళి వెతుకుతూ ఉన్నాయి. ఈ లోపల నిన్నటి దినమున తెలంగాణ స్టేట్ నాగర్ కర్నూలు జిల్లాలో వెల్దండి పిఎస్ వద్ద ఇది వెళ్ళిపోయినటువంటి వెంకటేశ్వర్లు డెడ్ బాడీ అక్కడ పడింది. అక్కడ ఇచ్చినటువంటి సమాచారం మేర అక్కడ వెళ్ళి చూడగా ఈ వెంకటేశ్వర్లు ఫ్రెష్ ఎయిడ్ బాడీ తీసుకుని చనిపోవడం జరిగింది. దీని మీద వెల్దండి పిఎస్లో నాగర్ కర్నూలు జిల్లా వెల్దండి పిఎస్లో 174 కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఈ దర్యాప్తులో భాగంగా ఈ ముగ్గురు పిల్లల ఆచూకీ అనేది మనకి కనపడలేదు. ఫర్దర్గా మనం వీళ్ళని అక్కడ ఉన్న పోలీసుల సహాయంతో మనం సెర్చ్ చేస్తుంటే ఈరోజు 2 చిన్నపిల్లల్ని ఉప్పునూతల అచ్చంపేట సర్కిల్లో ఉప్పునూతల పిఎస్ లిమిట్స్లో 2 పిల్లలు కాల్చివేయబడినట్లు, మరో పెద్ద పాప మోక్షిత అని అక్కడ మన కల్వకుర్తి పోలీస్ స్టేషన్ తాండ్ర